నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నడుగు తెలుస్తుంది. ఇప్పటికైతే వాతావరణ శాఖ తెలంగాణను ఇక రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. సో తెలంగాణ వ్యాప్తంగా ఇటు వరంగల్ అయినా, నిజామాబాద్ అయినా, కరీంనగర్ అయినా, ఇటు ఆదిలాబాద్ అయినా, మహబూబ్ నగర్ అయినా, లేకపోతే సంగారెడ్డి అయినా, ఏ ప్రాంతమైనా సరే తెలంగాణ వ్యాప్తంగా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పటికైతే ఇక రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో ప్రజలు అవసరము నిత్యావసరం అనుకుంటేనే మరి అత్యవసరం అనుకుంటేనే రోడ్ల మీదకి రావాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ మహానగరంలో నిన్న మొన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక నగరంలో ఉన్నటువంటి నగరవాసులంతా అలర్ట్గా ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఓవైపు హైడ్రా అధికారులు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు, ఇంకోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా మరి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో అవసరం మేరకే రోడ్ల మీదకి రావాలంటూ ఇప్పటికే ప్రభుత్వం పిల్లలకు మరి అవసరాన్ని బట్టి స్కూళ్ళలో సెలవులు ప్రకటించాలని చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐటీలో పనిచేసేటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేసుకోవాలని చెప్పేసి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం హైదరాబాద్ వాతావరణాన్ని కనుక ప్రస్తుతం చూసుకుంటే కొంత ఉదయం నుంచి లైట్గా లిటిల్ బిట్ వర్షం కురిసింది. బట్ ఇప్పుడు మాత్రం కొంత పొడి వాతావరణం కనిపిస్తుంది. అటు వర్షము లేదు, ఇటు ఎండ లేదు, రెండు మిక్స్డ్ వాతావరణం మనకు హైదరాబాద్లో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా ఉన్నాయి. కొన్ని కారణాలు, కొంత స్కూళ్ళకు సెలవులు ప్రకటించడం, ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోవడం, ఇట్లా కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం అయితే హైదరాబాద్ రోడ్లు కొంత ఖాళీగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏవైతే ఉప్పొంగుతున్నటువంటి డ్రైనేజీల క్లీనింగ్ కావచ్చు, లేకపోతే కొంత ప్రమాదకరంగా ఉన్నటువంటి మ్యాన్హోల్స్లకు సంబంధించినటువంటి క్లోజింగ్ అంశం కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులందరినీ అలర్ట్ చేశారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులున్నారో వీళ్ళందరూ కూడా సెలవులు పెట్టొద్దు, ఖచ్చితంగా ఈ యొక్క 3-4 రోజుల పాటు ఖచ్చితంగా మీరందరూ పనులకు రావాల్సిందే. ప్రజలకు మరి అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి వాళ్ళకు ఖచ్చితంగా మీరు ఆసరగా నిలబడాలని చెప్పేసి అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి ఆ రోడ్ సైడ్ ఏదైనా మ్యాన్హోల్స్ జామ్ అయినా అక్కడ కొంతమంది వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి, కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎప్పటికప్పుడు జామ్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో ఇటు జిహెచ్ఎంసీ, అటు హైడ్రా అధికారులు ఏ లొకేషన్లో వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతున్నాయి అక్కడ వాటిని క్లీన్ చేయడం, వాటిని నీట్గా మరి నాలలోకి నీళ్లు వెళ్ళే విధంగా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ దానికి తోడు హిమాయత్ సాగర్ సంబంధించి ఇప్పటికే దాదాపు 8 గేట్లు హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. హిమాయత్ సాగర్ గేట్ల ఓపెనింగ్ తోటి భారీ స్థాయిలో వరద అంతా కూడా ఆ హిమాయత్ సాగర్లో ఉన్నటువంటి వరద నీరంతా కూడా ఎగువ నుంచి దిగువకి వెళ్తుంది. మూసీలో కలుస్తూ మూసీ నది ఉప్పొంగుతుంది. మూసీ నది ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి. సో మైక్ అనౌన్స్మెంట్ తోటి అక్కడున్నటువంటి స్థానిక ప్రజల్ని మరి అటు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో దయచేసి కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. మూసీ నది వైపుగా వెళ్ళొద్దు, అక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూసీ నది కనుక ఎవరైనా అనుకోని పరిస్థితిలో మూసీ నదిలో పడితే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి అని చెప్పేసి అధికారులు నిత్యం మరి ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మైక్ ద్వారా అలర్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం రెడ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణకు. 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్ లాంటి భారీ నగరాలు నీట ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక జిల్లాలలో అయితే వర్షం దంచి కొడుతుంది. సో సంబంధం లేకుండా ఒక చోట పడుతుంది, మరొక చోట పడట్లేదు. సో హైదరాబాద్లో కూడా మరి రానున్న 2 రోజులు 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి సో ప్రజలారా బీ అలర్ట్, దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే ఒక 2-3 టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇచ్చింది. అత్యవసరం అయితే ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను మరి ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.